నమస్తే అందరికి. నేనైతే మొన్న మీషోలో తీసుకున్న శారీతో అయితే డ్రెస్ అంటే లెహెంగా స్టిచ్ చేసిన అనమాట. బ్లౌజు, ఓని, లెహెంగా 3 స్టిచ్ చేసిన. అది ఎట్లా స్టిచ్ చేసిన ముందైతే వీడియో వస్తుంది. ఫస్ట్ అయితే మీకు ఇవి చూపిస్తా. లెహెంగా ఇది మనకి అసలు క్లాత్ అయితే అసలు మిగలేదు. దీనికి కూడా నేను లైనింగ్ ఉంటుంది కదా మనకి, దాన్ని పెట్టింది అనమాట. ఎందుకంటే మనకు వచ్చింది 5.5 అంటే అందులో చెప్పిన అనమాట వీడియోలో. నేను 5.5 మీటర్ వచ్చింది మనకి బ్లౌజ్ తీసేయంగా. అంతా ఎట్లా యూజ్ చేసిన ఏంటంటే వీడియో ఉంది, కంపల్సరీ చూడండి. ఒక లైక్ అయితే చేయండి. కొత్త వాళ్ళు ఎవరు చూసినా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నేను ఇంత కష్టపడి మాకు ఇప్పుడు అవసరం లేదు, పండుగ లెహంగా కుట్టినా ఇది కూడా నేను ఎందుకంటే ఒకే శారీలో చూపిస్తే ఉపయోగపడుతుంది కదా అని అయితే వీడియో చేస్తున్నా. ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరు చూసినా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే నాకు సపోర్ట్ లాగా అనిపిస్తుంది మనం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తుంటే. ఇదైతే ఇట్లా కుర్చీ పెట్టిన అనమాట. నేనేం లాగలేదు, కట్ చేసి కుట్టిన అనమాట. ఎందుకంటే ఎప్పుడు బార్డర్ లాగా ఉంటే ఏం బాగుంటుంది చెప్పి, అందుకే ఇట్లా అయితే స్టిచ్ చేసిన అనమాట. చాలా బాగా వచ్చింది. ఎంత ఫెదర్ వచ్చింది చాలా మనకి. నేను క్యాన్ వేయలేదు, ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ క్యాన్ ఉంది. అది స్టిచ్చింగ్ కూడా ఉంది. కుట్టుకున్నాను అనమాట ఒకసారి, మనకి శారీ పెట్టుకోవడం కదా, దాంతో క్యాన్ వేసి స్టిచ్ చేసిన అనమాట. ఇంకా అవసరం లేదు మనకి. వేసుకునే వాళ్ళు వేసుకోండి, నేనైతే వేయలేదు అనమాట, వీడియోలో రాదు. క్యాన్ వేసి ఇంకా నీట్ ఫినిషింగ్ ఉంటుంది. కాకపోతే ఇంకా ఇక 500 శారీకి ఎందుకులే అన్నట్టు వేయలేదన్నమాట. ఇటుంది కదా, చూసారు కదా. బ్లౌజ్ కూడా చేసిన, సరే చూడండి. చూసిరా ఇట్లా వచ్చింది, చాలా బాగా వచ్చింది. నేను మెజర్మెంట్తో సహా చెప్పిన అనమాట లేయంగానే. బ్లౌజ్ అయితే కటింగ్ స్టిచ్చింగ్ రాదు మీకు. చీరని ఎట్లా యూజ్ చేసిన, ఎట్లా కట్ చేసుకున్నా, బార్డర్ ఎట్లా తీసుకున్నా, మళ్ళీ ఓని కూడా మస్తు పెద్దగా వచ్చింది మనకి. ఇదైతే ఇట్లా వచ్చింది, చూసారు కదా. ఓనికి చిన్న చిన్న బార్డరు, మనకి లెహంగాకి పెద్ద బార్డరు. సో మస్తు పెద్దగా వచ్చింది. పక్కకి చేద్దాం. పెద్దగా వచ్చిందో, కొన్నది కూడా ఇంత పెద్దగా రాదు, అంత పెద్దగా వచ్చింది. నేనైతే నిండిపోతుంది ఇందులో. ఇట్లా మనకి బాగా వచ్చింది. ఇది ఇక్కడ సైడ్ నుండి కట్టుకుంటే సరిపోతుంది అనమాట. నేను చూసిరా ఎంత పెద్దగా వచ్చింది. ఒకసారి వేసుకొని చూపిస్తా. బాగా వచ్చింది కదా, నీట్గా కుట్టిన అనమాట. బార్డర్ని తీసి కుట్టిన అనమాట. చూడండి ఒకసారి. చిన్న బార్డర్ని పెద్ద బార్డర్ తీసేసి చిన్న బార్డర్ వేసిన అనమాట. అది ఎట్లా అయ్యిందని కూడా వీడియో పెట్టినా, ఒకసారి చూడండి. స్కిప్ చేయకండి, స్కిప్ చేసి అర్థం కాదు కదా నేనేం చెప్తున్నా. ఇట్లా బ్లౌజ్ కూడా చూపిస్తా. ఇంత పెద్దగా వచ్చింది మనకు ఓని బ్లౌజ్. ఇది చిన్న హ్యాండ్ పెట్టి కుట్టింది అనమాట. ఆల్రెడీ బ్లౌజ్ కటింగ్లు నా దాంట్లో ఉన్నాయి, నా ఛానల్లో చూసే చూడండి. నేను ఇది పెట్టలేదు అనమాట, ఎందుకంటే మనకు టైం లేదు. స్టిచ్చింగ్ పోజ్ చేయాలి, ఎవరైనా స్టిచ్ చేసుకుంటారు కదా అంటే. అయితే నేను తొందర 2 days ఎవరికైనా ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ నేను స్టిచ్ చేయాలని స్టిచ్ చేసి ఎవడన్నా ఇట్లా కూర్చొని కంప్లీట్ అయింది. అందుకే ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, ఒక గంటలోపు మీకు వీడియో వస్తుంది అనమాట. నేను ఆ రోజే మాట్లాడి ఆ రోజే పోస్ట్ చేస్తాను, అందుకే లేట్ అయినా ఏమనుకోకండి. ఎవరికైనా ఉపయోగపడితే షేర్ చేయండి. ఎందుకంటే కుట్టుకునే వాళ్ళు ఉంటారు కదా, ఒక్క శారీలో డిజైన్ చేసుకోవడం అంటే ఎవరికైనా కొంచెం 500 అవుతుందంటే ఎవరికైనా కొంచెం బాగుంటుంది కదా. ప్లీజ్ ఎవరికైనా షేర్ చేయండి, ఉపయోగపడతాను కూడా షేర్ చేయండి. లైక్ అయితే చేయండి, మర్చిపోకండి. ఇట్లుంది అనమాట మనది. నేనైతే కటింగ్ స్టిచ్చింగ్ అయితే కంపల్సరీ పోస్ట్ చేసిన. చూడండి ఎట్లా అంటే శారీ ఎట్లా తీసుకున్నా, ఎట్లా కుట్టుకున్నా, లెహంగా కంప్లీట్ లెహంగా వస్తే ఎట్లా కుట్టుకున్నా ఏంది, ఓని ఎట్లా బార్డర్ వేసిన ఇదంతా ఉంది. బ్లౌజ్ అయితే రాదు. కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్లో మీషోలో తీసుకున్న శారీస్ తోటైనా, ఫ్యాబ్రిక్ తోటైనా, ఇంకా చీరలతోటైనా సరే నేను డ్రెస్సెస్ అండ్ లంగా స్టిచ్ చేసిన. ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఒక లెహంగా స్టిచ్ చేసిన అనమాట. ఇంకా పెద్ద బతుకమ్మకు టైం ఉంది కదా మనకి. ఇది ఒక స్టిచ్ చేసుకుంటే యూజ్ అవుతుంది కదా. షేర్ చేయండి, ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ఎట్లుందని కామెంట్ చేయండి, బాగా కుట్టినా లేదా అనేసి. సరేనా? థ్యాంక్ యూ. చూసిరు కదా, ఇది శారీ నేను మీషోలో తీసుకున్నది. అంత అట్లనే ఉందన్నమాట, ఇంకేం కట్ చేయలేదు. మీకు అంత ఎట్లా కట్ చేసిన దాన్ని అయితే చూపిస్తాను మీకు. ఫస్ట్ అయితే నేను లైనింగ్ 3 మీటర్లు తీసుకున్నాను అనమాట. శారీ ఇది మొత్తము చూడండి. ఫస్ట్ అయితే బ్లౌజ్ తీద్దాము, ఎందుకంటే బ్లౌజ్ తీసినాం అనుకో మిగతాదంతా ఓనికి లెహెంగాకు సరిపోతుంది అనమాట మనకి. చూసినట్లయితే బ్లౌజ్ తీసేద్దాము. బ్లౌజ్ కూడా బాగుంది, చెంకి వర్క్ వచ్చింది బ్లౌజ్కి కూడా. బ్లౌజ్ని బ్లౌజ్ లాగే స్టిచ్ చేస్తే సరిపోతుంది అనమాట మనకి.
ఇట్లయితే కట్ చేస్తున్నా. చూడండి ఇట్లా కట్ చేసుకుంటే సరిపోతుంది. కొత్త వాళ్ళు ఎవరు చూసినా సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి. ఇట్లయితే పక్కకు పెడుతున్నాను అనమాట. ఇది బ్లౌజ్ని స్టిచ్ చేద్దాం. లైనింగ్ అయితే 80 సెంటీమీటర్స్ తీసుకున్నా, చిన్న హ్యాండ్ కదా. అయితే పెద్ద బార్డర్ని మొత్తం కట్ చేస్తున్నా చూడండి. ఇక్కడ నేను ఒక పాదం ఇంచంత పైకని కట్ చేస్తున్నా చూడండి. ఎందుకంటే అది నేను లెహెంగాకి కుర్చీలు పెడుతున్నాను అనమాట. అంటే కుర్చీలాగా ప్లాన్ చేస్తున్నాను అనమాట. బార్డర్ మన బయట కొంగు వరకు కట్ చేసినాం. మొత్తం కింద బార్డర్ పెద్ద బార్డర్ మొత్తం కట్ చేసి ఫస్ట్ అయితే 2.5 మీటర్లు తీసుకుందాం. ఎందుకంటే ఓని కోసం ఇది 5.5 మీటర్లు వచ్చింది పైట చెంగుతో కలిపి. నేను కొలిచి చూసిన అనమాట. ఇక్కడ చూపిస్తా. మళ్ళీ మనకి లెహెంగా పైన పెద్ద బార్డర్ చిన్న బార్డర్ వస్తుంది చూడు, దాన్ని ఓనికి వేసేస్తే సరిపోతుంది అనమాట. అర్థమైందని అనుకుంటున్నా. 1 మీటరు 2.5 మీటర్లు మీ ముందే తీస్తున్నా. బయట కొంగు నుంచి మెజర్ చేసుకోరి. అప్పుడు 2.5 మీటర్లు పక్క పెడితే మనకు ఉన్నది మొత్తము లెహెంగాకి స్టిచ్ చేయొచ్చు అనమాట. 2.5 మీటర్లు కంపల్సరీ మర్చిపోకుండా నీట్గా చూసుకుంటూ కట్ చేసుకోండి. ఎక్కువ తక్కువ కట్ చేస్తే మళ్ళీ ఇటు లెహెంగాకి తక్కువైపోతుంది. ఒకలా ఇన్కేస్ ఇది ఎక్కువైతే అది తక్కువైతే కరెక్ట్ అయితే చూసుకోండి. చూసిరా ఇట్లా హాఫ్ మీటర్ ఎక్కువ తీసుకుంటున్నాను అనమాట. 2 మీటర్లు తీసుకొని దాని మీద హాఫ్ మీటర్ తీసుకున్నాను అనమాట. వాటి ఇట్లా పెట్టుకొని ఉని కోసం అయితే కట్ చేసుకుందాము. బార్డర్లు తీయలే, పైన బార్డర్ తీయలే, చూడ అబ్జర్వ్ చేసిరా మీరు. ఇట్లయితే కట్ చేసుకుందాం. 2.5 మీటర్లు. మిగతాదంతా లెహెంగాకి ఇదంతా ఓనికి అనమాట. మళ్ళీ మన లెహెంగా పైన వచ్చే చిన్న బార్డర్ని ఇటు సైడు కింద సైడు ఓనికి వేసేస్తే సరిపోతుంది. మీకు క్లియర్ ఉండాలని క్లియర్ పెట్టిన. బయట కొంగు వచ్చింది చూసారా, ఇది ఇట్లా వచ్చిందనమాట. ఇదైతే అయిపోయింది మనకి. దాంతో బార్డర్ కుట్టేదే ఉంది, ఇంకేం లేదు. అంచులు కుట్టుకొని బార్డర్ కుట్టుకుంటే సరిపోతుంది. ఇదైతే 3 మీటర్లు ఉంది మనకి. చూసారా ఇట్లా పెద్ద బార్డర్ ఉంది కదా, దాన్ని పెట్టే మెజర్ చేసుకోరి. మీకెంత నడుము కంచి ఎంత పెట్టి కింద ఫ్లోర్ లెంత్ వరకు చూసుకొని పెట్టుకోరి. 40-41 ఇంచు మినిమం హైట్ వాళ్ళకైతే సరిపోతుంది. నేనైతే 40 ఇంచెస్ పెడుతున్నా. బార్డర్ పెట్టే కట్ చేస్తున్నా చూడండి, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. బార్డర్ను మనం కట్ చేసుకున్న బార్డర్ని పక్కకు పెట్టినమాట, ఎందుకంటే లెంత్ తెలియడం కోసము. చిన్న బార్డర్ని అయితే కట్ చేద్దాము. అర్థమైందని అనుకుంటున్నా. అర్థం కాకపోతే కామెంట్ చేయండి. చిన్న బార్డర్ని కూడా ఒక పాదం అంత ఇంచు ఉంచి కట్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇది 3 మీటర్ల బార్డర్ ఉంది కదా, దాన్ని ఓనికి మనం వేసుకుంటే సెట్ అవుతుంది అనమాట. ఇంకా ఏమైనా మిగులుతుంది దేనికన్నా యూజ్ అవుతుంది. ఇట్లయితే మొత్తం కట్ చేసిన. లెహెంగా కోసం పైన బార్డర్ ఉంటుంది కదా, మొత్తం కట్ చేసిన అనమాట. పెద్ద బార్డర్ లెహెంగా కోసం వేద్దాము, కుర్చీల కోసము. ఇక 5.5 మీటర్లు కదా మనకి, కింద మొత్తం తీసినాం కాబట్టి. చూసారా ఇట్లయితే ఓనిదని చూపిస్తున్నాను అనమాట నేను. ఇది కింద సైడ్ వేసుకుంటే సరిపోతుంది, బాగుంటుంది నీట్గా. చిన్న బార్డర్ వచ్చినట్టు ఉంటుంది ఓనికి. నేనైతే ఇట్లా అనుకున్నాను అనమాట. నేనైతే ఇట్లనే ప్లాన్ చేసిన. ఇట్లా పెట్టుకుంటే సరిపోతుంది. నేను స్టిచ్చింగ్ కూడా పెట్టాను అనమాట, చూడండి క్లియర్గా. అంటే ఎంత నీట్గా ఫినిషింగ్ కుట్టుకోగలము అనేది అయితే చూపించింది అనమాట నేను. ఇదైతే అయిపోయిందన్నమాట ఓనికి. ఇది బ్లౌజు చూసారు కదా. ఇది మనకి లైనింగ్ అర్థం కావట్లేదు అంటారు, పాలిస్టర్. ఇది మనకి చుక్కలు ఉంటుంది కదా పాలిస్టర్, అంటే సైడ్కి అట్లా మెజర్ చేసుకోరి. ఫస్ట్ మీ లెంత్ని మెజర్ చేసుకోరి, ఎంత ఉంటే అంత పెట్టుకోరి. లేదంటే 1 ఇంచు 2 ఇంచు తగ్గించుకొని పెట్టుకోరి, ఇష్టం అది. అండి ఇట్లయితే పెట్టుకోరు కదా. ఇట్లయితే మనం 40 పెట్టుకున్నాం కదా, 39, 38 అట్లా కట్ చేసుకో సరిపోతాయి. అట్లా నాకు ఇలా 3 మీటర్లు తెచ్చినని చెప్పినాం కదా, 3 పార్ట్లుగా డివైడ్ అవుతుంది అనమాట. 3గా డివైడ్ చేసేస్తా, దాన్ని జాయిన్ చేసుకుంటాను. ఎందుకంటే మనకి వెడల్పు ఎక్కువ రావాలి కదా. ఇట్లా చూసినా మళ్ళీ దాని మీద ఈ స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుంది. అర్థమయ్యేటోళ్ళకి అంటే అర్థం కాని వాళ్ళకి చెప్తున్నాను అనమాట. అర్థమై ఉంటే ఓకే, మీరు స్కిప్ చేసుకొని ముందుకు పోవచ్చు. ఇంకెట్లా చేసినది అనేది అయితే ఇట్లా చూసినా 3 పార్ట్లో డివైడ్ అవుతుంది. దాన్ని స్టిచ్ చేయడమే, సైడ్లు స్టిచ్ చేసుకుంటే మనకు ఒక ఇప్పుడు కుర్చీలు పెట్టడానికి వెడత కావాలి కదా, దానికోసం అనమాట. మీకు క్రేప్ తీసుకోండి బెటర్, ఒకలా ఉంటే అందుబాటులో. ఇది నాకైతే ఇక్కడ అందుబాటులో ఇదే ఉంది, అందుకోసం నేను ఇదే తీసుకుంటే ఎక్కువ. క్రేప్ తీసుకుంటే మనకి పన్నా శారీ ఇది అంత వస్తుందంట పన్నా. ఇట్లయితే స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఒక పార్ట్ ఇది ఒక పార్ట్, అంటే ఇట్లా మనకి బార్డర్ సైడ్ ఉంటుంది చూడండి, ఇది అది ఉంటుంది కదా, అట్లా పెట్టుకొని అయితే స్టిచ్ చేసుకోరి. అట్లా 3 స్టిచ్ చేసుకున్నా మనకు కుర్చీలు పెట్టుకునేంత విర్త్ వస్తుంది అనమాట. అంతా
అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు లెహెంగాకి కుచ్చిళ్ళు మరొకసారి వింటారా మీరు? 39 కదా మనకి, 100 సెంటీమీటర్లు అంటే మీటర్ కదా, దానిపైన 39 ఉంది చూసిరా, అది మనం ఇంచెస్గా పెట్టుకుందాం. ఇంచెస్గా పెట్టుకుంటే మనకి ఏంటంటే కొలత కరెక్ట్ వస్తుంది అనమాట. అట్లా మనము 3 మీటర్స్ కదా, 3ని 39 ఇంచెస్ తోటి ఇంటూ చేసుకోరి. 117 వచ్చింది, 117 వచ్చింది. దాన్ని మనము నడుము సైజ్ ఎంత ఉంటుందో అంత, నేనైతే 35 పెడుతున్నా, దాన్ని 3తో డివైడ్ చేస్తున్నాను అనమాట. 3 తోటి చూసిరు కదా, ఇట్లా వచ్చిందనమాట, 3.3 వచ్చిందనమాట. దాన్ని మనము లెహంగా కుర్చీలకి పెట్టుకుందాము. అది కూడా చూపిస్తాను, మీరు స్కిప్ చేయకండి, అర్థమవుతుంది. అందుకే నేను ఇట్లా పెట్టి చూపిస్తున్నాను అనమాట, ఎందుకంటే కుట్టుకునే వాళ్ళు కుట్టుకుంటారు కదా క్లియర్గా అన్నట్లు చూపిస్తున్నాను అనమాట. చూసిరా, ఫస్ట్ అయితే మనం మలుచుకుంటాం కదా, దానికోసం 1 ఇంచ్ వదిలేయండి. మళ్ళీ 1 ఇంచ్ కంటే 3.3కి మెజర్ చేసుకోండి. అట్లనే ఇక మొత్తం పెట్టుకుంటే స్టిచ్ చేయాలి. ఆల్రెడీ ఫోల్డ్ చేసిన నేను అట్లా 3. ఇక్కడ క్లియర్గా అర్థమవుతుందని అనుకుంటున్నాను నేను. చూడండి, మళ్ళీ 1 ఇంచ్ కూడా పెట్టుకోండి, ఎందుకంటే 1 ఇంచు ఇది మనం 3.3 పెట్టుకున్నాం చూడండి, అక్కడికక్కడికి అది పెట్టుకున్నాం అనుకో, లోపలికి కుచ్చి వెళ్ళిపోతుంది అనమాట. చూసిరా, ఇట్లా మళ్ళీ 1 ఇంచ్ కూడా. ఇది క్లియర్గా చూస్తే క్లియర్గా అర్థమవుతుంది, స్కిప్ చేసి అర్థం కాదు. కుట్టుకోండి, మీరు గ్యారంటీ కరెక్ట్ వస్తుంది, కానీ పెట్టుకునేటప్పుడు జర నీట్గా పెట్టుకోండి. ఒక 1 ఇంచ్ అటు ఇటు వచ్చినా పర్లేదు, పెట్టుకుంటే 1 ఇంచ్ ఎక్స్ట్రానే. అంటే మన నడుము సైజ్ ఒకళ్ళు 32 ఉంది కాబట్టి నేను 35 పెడుతున్నాను అనమాట. 31 32 ఉందన్నమాట. ఒక 3-4 ఇంచెస్ ఎక్స్ట్రా పెడుతున్నా పండుగ నేను, మీకు ఇక్కడ అర్థమైందని చెప్తున్నా. ఇట్లా మళ్ళీ 1 ఇంచ్ ఇక్కడ అర్థమవుతుందని అనుకుంటున్నా. చూడండి, ఈ కుర్చీల కోసం పెడుతున్నా ఇవి మార్క్స్ అన్నీ నేను. మళ్ళీ ఎట్లా కుట్టుకోవాలనేది కూడా చూపిస్తా. అట్లా 1 ఇంచ్ కాడ అర్థమైందా? అట్లా ఏంటంటే చూపిస్తే ఇప్పుడు పట్టుకొని స్టిచ్ చేసేటప్పుడు కూడా చూపిస్తాను మీకు క్లారిటీ కోసము. ఇలానే ట్రై చేయండి, వస్తుంది తప్పకుండా. నడుము సైజు కన్నా మీరు ఒక 4 ఇంచెస్ అట్లా ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకోరి. ఇట్లా పెట్టుకున్నాం కదా, 3.3 కదా, ఇట్లా 1 ఇంచ్ కూడా మళ్ళీ ఆ గీత కంచి. చూసిరా, ఇట్లయితే మార్కులు అన్నీ మొత్తం 3 మీటర్లకు ఇట్లా మార్కులు చేసుకుంటేనే మీకు నీట్గా ఇక సరిపోతుంది అనమాట. అది మొత్తం క్లాత్ మామూలుగా మేము పెట్టుకుంటాం అందదంటే పెట్టుకోండి, దాన్నేం లేదు. చూడండి, ఇది ఇప్పుడు 1 ఇంచ్ కోసం అని అనుకున్నాం చూడు, దాన్ని ఇట్లా మనం 3.3 అని పెట్టుకున్నాం చూడండి, దాన్ని మీదికి చూడండి ఇట్లా లోపలికి దొబ్బాలన్నమాట. అది నా చెయ్యి అడ్డొచ్చిందని నేను స్కిప్ చేసి చూపించాను అనమాట. చూడండి, ఇట్లా మళ్ళీ 1 ఇంచ్ కోసం అని పెట్టుకున్నాం కదా, దాన్ని పట్టుకొని మళ్ళీ 3.3 అర్థమవుతుందని అనుకుంటున్నా. క్లియర్గానే చెప్తున్నా నేను, చూడండి, స్కిప్ చేయకండి. కుట్టుకుందాం అనుకుంటే మాత్రం కంపల్సరీ చూడాలి. ఇట్లా మిగతాదంతా లోపల దుబ్బుకొని పాదం ముందే ఆపేసేయాలన్నమాట. మనకి మధ్యలోనన్నా లేకపోతే ఇంకా గడకనే ఆపేసి ఇది లోపలికి దుబ్బుకోవాలి కదా మనం ఇంకో క్లాత్, అలా అనమాట. చూడండి మీకు చూపిస్తా. 1 ఇంచ్ 3.3 పెట్టుకున్నాము, తర్వాత 1 ఇంచ్ మార్జింగ్ పెట్టుకున్నాము, ఎందుకంటే దాన్ని పట్టుకొని మళ్ళీ 3.3 మీకు పెట్టానిక. మీకు అర్థం అవ్వాలని చాలా క్లియర్గా పెట్టిన, అర్థం చేసుకోనికి ప్రయత్నం చేయండి. నేనైతే చాలా పెట్టాను అనమాట, నీట్గానే పెట్టిన, అర్థమవుతుందని అనుకుంటున్నా. ఇది లెక్క కొలతలలో కూడా చెప్పాను అనమాట, అర్థమవుతుందని అనుకుంటున్నాను నేను. ఇది ఇంచెస్లల్లో ఇట్లా పట్టుకొని ఇట్లనే కుట్టుకోవాలన్నమాట. మొత్తం ఇలానే కుట్టుకోవాలి, గుర్తుపెట్టుకొని ఇట్లనే మెజర్ చేసుకుంటూ కుట్టుకోవాలి అనమాట. ఇట్లా టేప్ పెట్టుకుంటూ 3.3 1 ఇంచ్ కంటే పట్టుకొని 1 ఇంచ్ అని గీసుకున్నాం కూడా ఆడ పట్టుకొని ఇట్లా ఆ పాయింట్కి ఈ పాయింట్కి కలపాలన్నమాట. ఇక్కడ అర్థమవుతుందని అనుకుంటున్నా. ఇంతే లెహంగా మొత్తం మీకు వస్తే లెహంగా ఓకే, లెహంగా స్టిచ్ చేసుకోవడము ఇది మెయిన్. ఇవే కదా మనకి కుర్చీల కోసమే కదా ఇదంతా. ఇట్లయితే పెట్టుకుంటున్నాను అనమాట నేను. చూడండి, ఇంతే. ఇక మొత్తం ఎంత వచ్చిందో చూసుకోండి ఫస్ట్. మనకి మనం పెట్టుకున్న దానికన్నా మనం పెట్టుకున్నంత వస్తుంది కదా 35 అట్లా. చూసిరా 35 వచ్చింది, మనం పెట్టుకున్న నడుము సైజ్ వచ్చింది. వచ్చినాక ఏం చేయాలంటే నేను
మనకి పట్టి కోసము నేను ఏం చేసిన అంటే ఇంకా బార్డర్ మనం కింద బార్డర్ మొత్తం కుచ్చి పెడుతున్నాం కదా, ఇది బ్లౌజ్లోని పెద్ద బార్డర్ అనమాట, గుర్తుపెట్టుకొని అందుకే క్లియర్గా పెట్టాను అనమాట. నేను ఎక్కడెక్కడ ఏమేమి క్లాత్ తీసుకుని ఎట్లా తీసుకున్నాను అనేది. అయితే కొద్దిగా తక్కువ పడుతుంది కదా మనకు, 35 కదా, ఒక 1 ఇంచ్ 2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోరు, ఎందుకంటే మనం మలుస్తాం కాబట్టి. అర్థమైందా? నేను 35 కదా, కొంచెం ఈ బార్డర్ని కూడా యూజ్ చేద్దాం, మనకి పెద్ద బార్డర్ కింద ఇందాక కట్ చేసినాం కదా దాన్ని. అట్లయితే 37 వరకు, అంటే ఎక్స్ట్రానే ఉండాలి, తక్కువ అయితే ఉండదు, ఎందుకంటే మళ్ళీ జాయిన్ చేసుకుంటే కష్టం కదా మనకి. అట్లా ఓకేనా. ఇది కూడా కట్ చేస్తున్నా, ఇది నడుము పట్టి కోసం 5 ఇంచెస్ ఉంది, 2 మడతల మీద వేస్తున్నా, సరిపోతుంది అనమాట నాకు. చాలు, మినిమం మరీ పెద్దగా వేసుకున్న అంత బాగుండదు. చూడండి, ఉన్న బార్డర్నే మేనేజ్ చేస్తున్నాను అనమాట నేను. ఇట్లా వస్తుంది మనకి, ఐడియా ఉందా? ఇట్లయితే స్టిచ్ చేసుకున్నాం అనమాట, ఇందాక కట్ చేసుకున్నాం కదా దాన్ని. మొత్తం 35 కదా, 37 కట్ చేసుకున్నాను నేను. ఇట్లా పెట్టుకొని స్టిచ్ చేయడమే. ఇది ఆల్రెడీ తెలిస్తే స్కిప్ చేసేయచ్చు, దాని లేదు. ఇట్లా మలుసుకొని అయితే కుట్టుకోవాలి స్టార్టింగ్ మనం. అది ఇది జరి కదా, మలగట్లేదు అనమాట, మామూలుగా క్లాత్ అయితే మలుగుతుంది. ఇట్లా మీరైతే ఇట్లా కుట్టుకోండి సరిపోతుంది, మలుచుకొని కుట్టుకుంటే మనకు కూడా. ఇటు కూడా సైడ్లు కుట్టుకోండి, ఒక 3 ఇంచెస్ కిందికి అట్లా మలుచుకొని కుట్టుకోరి. తెలుసుగా సైడ్లు కుట్టుకోవడము. కుట్టుకోకుండా తర్వాతనైనా కుట్టుకోండి, సరిపోతుంది. నేనైతే ముందే స్టిచ్ చేస్తాను అనమాట. ఇట్లయితే కుట్టుకొని నీట్గా అట్లా వస్తుంది మనకి. దీని ఎక్కువ స్పీడ్ పెట్టలేదు అనమాట, జల్దీ జల్దీ అంటే అర్థం కావాలి కదా నేను ఎట్లా కుడుతున్నా అనేది అయితే, అందుకోసం అన్నట్లు కొంచెం ఎక్స్ట్రా వచ్చింది చూసిరా మనకి, కట్ చేస్తున్నాను అనమాట. చూసుకున్న తర్వాతకి కట్ చేయండి. ఇట్లయితే మలుసుకొని మనం మలుసుకున్నాం కదా, ఆల్రెడీ మలుసు కుట్టుకున్నాం కదా, దాని వరకు కుడితే సరిపోతుంది. ఇట్లయితే వచ్చింది. మనము దీని మీద కూడా ఒక కుట్టేసుకుందాం. చూసిరా, ఇట్లయితే ఒక కుట్టేస్తాను నేను. ఇట్లయితే పెట్టుకొని ఇట్లా వస్తుంది. చాలు మనకి, ఆ మాత్రం పిల్లలకి ఆ మాత్రం ఉన్నా సరిపోతుంది. బార్డర్గా ఉన్నంతలో వేసేసినప్పుడు, ఎందుకంటే ఎక్కడ క్లాత్ మనకి మిగలదు అనమాట. తెలుసు కదా, బార్డర్ లాగా ఓని ఇవంతా యూజ్ చేయడం వల్ల ఇక మనకి తప్పదు. అది బ్లౌజ్లోని బార్డర్, పెద్ద బార్డర్ని తీసేసుకొని వేసుకోవాలా. చూసిరా, ఇట్లా వచ్చింది, బాగా వచ్చింది. ఇదైతే అంతా కుట్టుకున్నాం అనమాట మనము. నీట్గా ఇట్లా స్టిచ్ చేసుకొని సరిపోతుంది. రఫ్ అయితే చేసుకుంటారు అక్కడ. చూసినా ఇట్లా వచ్చింది మనకి. దీన్ని సైడ్ జాయింట్లు చేసేస్తే సరిపోతుంది. ఎక్స్ట్రా ఉంది లైనింగ్ మనకి, ఎందుకంటే మనం కుచ్చి పెట్టుకుంటాం కదా, మళ్ళీ మనం ఇందాక బార్డర్, పెద్ద బార్డర్ ఉంది కదా, దాన్ని యాడ్ చేసుకోవాలన్నమాట. మొత్తం స్టిచ్ చేసుకున్నాకనే యాడ్ చేసుకున్నాం, అప్పుడు మనకి ఏంటంటే బాగుంటుంది, నీట్గా ఉంటుంది, ఫ్రిల్ లాగా నీట్గా ఉంటుంది అనమాట. ఇట్లయితే వచ్చింది. చూసుకోండి, అట్లా ఒక 2 ఇంచెస్ కింది కన్నా, లేకపోతే 1 ఇంచ్ కింది పెట్టుకునే పర్లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ లూజ్ పెడతాం కాబట్టి మనకి వేసుకున్నప్పుడు పైనుండి వేసుకున్నా కూడా మనకి నీట్గా అది ఎక్కుతుంది అనమాట. ఇట్లయితే కుట్టుకొని ఒక 2-3 ఇంచెస్ వరకు కిందికి కుట్టుకొని, మనం వదిలేసుకున్న కుట్టు మీద మెయిన్ క్లాత్ కనబడుతుంటాం మనకి, ఇట్లా మలుస్తే మనకి ఇట్లా పైకి తీసేస్తే దాన్ని మించుకెళ్ళి మనం మెయిన్ క్లాత్ కుట్టుకుందాం, తర్వాత లైనింగ్ కుట్టుకుందాం. ఇది చాలా వీడియోలలో పెట్టిన అనమాట, ఒకళ్ళు అర్థం కాకపోతే చూడండి, నేనైతే చాలా క్లియర్గా పెట్టిన, ప్రతిదీ చూపిస్తాను. ఎందుకంటే కుట్టుకునేటోళ్ళకి, కొత్త కుట్టుకునేటోళ్ళకి తెలియాలి కదా, మనం సగం సగం చెప్పొద్దులేసి అర్థం కాదు కదా, అందుకోసం అన్నట్లు పెడుతున్నా. మళ్ళీ ఎవరైనా చూస్తే తెలుస్తుంది కదా అన్నట్లు. ఇట్లయితే మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ అయిపోయింది అనమాట. లైనింగ్ కూడా మనం వదిలేసుకున్నాం కదా, వదిలేసుకున్నా, లేకపోతే ఇందాక స్టార్టింగ్ కుట్టుకున్నాం చూడు, దాని మించుకెళ్ళి కుట్టుకున్నా సరిపోతుంది. ఇట్లా మళ్ళీ మెయిన్ క్లాత్ అంటే అసలు క్లాత్ని కొంచెం లోపలికి దొబ్బుకుంటూ స్టిచ్ చేయాలన్నమాట. అప్పుడు ఏంటంటే మనకి లెహెంగాకి అది మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్కి కొంచెం అటాచ్ ఉండదు అనమాట, ఫ్రీగా ఉంటుంది. తిరిగినా ఏదైనా చేసినా కూడా ఫ్రీగా ఉంటుంది అనమాట, సోలాగా ఉండకుండా. అంటే ఒక ఏమంటారు అబ్బా దాన్ని, ఏమంటారు, ఇట్లయితే వచ్చిందనమాట. స్టిచ్ చేసిన ఇక మనము బార్డర్ ఒకటి యాడ్ చేస్తే సరిపోతుంది అనమాట. చూసిరా, బార్డర్ యాడ్ చేస్తున్నా. ఇట్లా కుచ్చి
ఎంత అంటే మినిమము 1.5 ఇంచ్ గ్యాప్ వదులుకుంటా స్టిచ్ చేసిన చూడండి. దగ్గర దగ్గర పెట్టట్లే చూసిరా, 1/2 ఇంచ్ తర్వాత ఒక చిన్న పట్టుకొని ఫ్రిల్ లాగా. ఏంటంటే ఫినిషింగ్ కోసమే, ఇక్కడ సరిపోదు మనకు అది క్లాత్. ఇది 3 మీటర్లు అంటే 3 మీటర్లు కదా, అది 5.5 మీటర్లే అంతే ఉంటుంది కదా. 5.5 మీటర్లు కూడా ఇంకా కొంచెం తీసినా కదా నేను లేహంగా పట్టి కోసము. నేనైతే 1/2 ఇంచ్ అంత దూరం పెట్టుకుంటూ చిన్న కుర్చీలాగా ఒక ఫినిషింగ్ కోసం, కుర్చీ ఫినిషింగ్ కోసం అన్నట్లే కుట్టినా. చూడండి, అబ్జర్వ్ చేయండి నేను కుట్టేది. అందుకంటే పెట్టినమాట, అది కూడా ఎట్లా కుట్టుకున్నా తెలుస్తుంది. లేదంటే ఇష్టం మాకు ఈ కుర్చీ పెట్టుకునేంత రిస్క్ లేదంటే బోర్డర్లానే ఉంచుకోరి సరిపోతుంది. ఏదైనా వీడియో చూసినాకనే డిసైడ్ అయ్యి కుట్టుకోండి, సరేనా. ఇంత రిస్క్ ఎందుకులే అనుకుంటే, నేను ఏంటంటే ఎప్పుడు రొటీన్గా ఉంటుంది కదా, ఫినిషింగ్ బాగుంది కదా, ఇట్లా ఉంటే బాగుంటుంది నీట్గా అన్నట్టు, కొంచెం డిఫరెంట్ తెలుస్తుంది లంగావోనికి శారీకి అన్నట్లు ఇట్లా పెట్టిన అనమాట. అయితే మనకి ఇది జాయింట్ చేసేసుకొని కొంచెం ఇప్పుకొని జాయింట్ చేసుకొని ఇక్కడ కొద్దిగా ఇప్పిన అనమాట. నేను ఇందాక మనం స్టార్టింగ్ కుట్టినాం కదా, దాన్ని ఇప్పిన అనమాట. ఇప్పి జాయింట్ చేసేసుకొని, సరే లేకపోతే స్టార్టింగే జాయిన్ చేసేసుకొని స్టిచ్ చేసినా సరిపోతుంది. నేను అప్పుడు మర్చిపోయినా అనమాట. తర్వాత కొద్దిగా లాగేసి ఇప్పి కూర్చోబెట్టుకుంటే సరిపోతుంది. మొత్తం ఇక అంతా మొత్తం దాన్ని పెట్టేసేయాలన్నమాట మనం, సరిపుచ్చాలి. ఇంకొక కుట్టు కూడా ఇట్లా పైన చేసుకోరి కుట్టినాక అట్లా చూసారు కదా. అట్లయితే ఒక కుట్టేస్తే సరిపోతుంది. ఫస్ట్ కుట్టేయాలి. ఇట్లాంటి వాడు ఏంటంటే పైన కూడా కుట్టేస్తే గ్రిప్ ఎక్కువ ఉంటుంది అనమాట. మళ్ళీ తర్వాత ఇక మిగతా ఉంది అది కదా, దానంతా మళ్ళీ ఇంకో కొద్దిగా క్లాత్ ఉంది కదా జాయిన్ చేసినాక ఇక మళ్ళీ ఫ్రిల్స్ పెట్టుకుంటా అంత కుర్చీ వచ్చేటట్టు చూసుకుంటే సరిపోతుంది. చూసారా ఎట్లయితే. అంటే కుర్చీ నాకు ఇంకా క్లాత్ ఎక్కువైందనమాట. మన అందుబాటులో మనకు 1/2 ఇంచ్ అందుబాటులో ఉన్నంత వరకు కుర్చీ పెట్టుకోరి. చూసారా ఎట్లయితే వచ్చింది. అది జరి కదా ఆగుతలేదన్నమాట, ఇట్లా పట్టుకుంటా కూడా ఆగుతలేదు. చెప్పినా కదా, రిస్క్ అనిపిస్తే చేయకండి, లేదా బార్డర్లానే వదిలేసుకొని లెహంగాలానే స్టిచ్ చేసేయండి సరిపోతుంది. అది ఇట్లయితే స్టార్టింగ్ కుట్టుకున్నాం కదా దాని వరకు అయితే వచ్చింది అనమాట. అంతా ఫ్రిల్స్లా పెట్టుకోవడం మీకు అందరికీ స్టిచ్చింగ్ వస్తే మామూలు తెలుస్తుంది కదా. మా అమ్మ ఫ్రిల్లానే పెట్టింది అనమాట. చూసిరా ఇట్లా వచ్చింది. ఇక మన కింద కుట్టాల్సిన అవసరం లేదు, అది ఆల్రెడీ కొంచెం ఎడ్జులు నీట్గానే ఉంటుంది కదా, ఏది ఊడదనమాట. ఇట్లా వచ్చింది చూసిరా. ఇప్పుడు ఓని స్టిచ్ చేద్దాం మనం. ఇట్లా కుట్టింది అనమాట నేను. తర్వాత మనకి పైన లెహంగా కోసం బార్డర్ తీసినాం కదా, దాన్ని ఓనికి ఒక సైడ్ బార్డర్ లేదు కదా, దాన్ని అయితే ముందు నీట్గా కుట్టుకోండి. ఎడ్జులు అటు సైడ్ ఇటు సైడ్ లాస్ట్ సైడ్ ఎడ్జులు నీట్గా కుట్టుకున్నాక స్టార్ట్ చేయండి. ఇంకా చూసారా నేను బార్డర్ని కూడా స్టిచ్ చేసుకున్నా, ముందే స్టిచ్ చేసుకోవాలి ఇవన్నీ, లేదంటే మళ్ళీ పోగులు ఊసిపోతాయి అనమాట మనకి. బార్డరు ఇట్లా ఇది మనకి ఇందాక కట్ చేసినాం కదా పెద్ద బార్డర్కి, దాన్ని కూడా మనం లోపలికి మలుచుకోవాలి, ఎందుకంటే నీట్గా ఉంటుంది అనమాట మనకి, పోగులు ఊసిపోకుండా. ఇక్కడ నేను చూసిరా కింద బార్డర్ కింద దాన్ని కూడా మలుస్తున్నా, ఇది మలవట్లేదు పైన దాన్ని, ఎందుకంటే మనకి అది నీట్గానే ఉంటుంది, ఉండదన్నమాట పోగులు. దాన్ని మలుస్తున్నా, దీన్ని ఇట్లా పెట్టేస్తున్నా నీట్గా. ఇంకా మనకు పైనది కిందది ఒకే తిరిగి అనిపిస్తుంది అనమాట. చూసి ఇట్లా వస్తుంది, పోగులు ఊసిపోకుండా అనమాట. ఇది నీట్ ఫినిషింగ్ కోసం ఇట్లా ఓనికి బార్డర్ వేసేస్తున్నా. చూసిరా మొత్తం కంప్లీట్ అయింది. కొద్దిగా మిగులుతుంది కదా, ఎంతైనా అది 3 మీటర్లు కదా మనకి పైనది. ఇట్లా ఇట్లా వచ్చేసింది. అటు బార్డర్ ఇటు బార్డర్ చూసిరా. అటు లాస్ట్ ఎడ్జి కుట్టుకున్నా, ఇక్కడ ఎడ్జులు కుట్టుకున్నా చూడండి. ఇట్లయితే పెట్టుకొని దాన్ని మలుచుకొని మూల తిప్పేసేయండి. ఇట్లా ఇక్కడ మనకి పోగులు ఊసిపోతుంది కదా, ఇక్కడ సైడ్ కట్ చేసిన సైడ్ దాన్ని మలుచుకుంటూ నేను ఇట్లా మలుచుకుంటూ మనం ఇది లోపలిది మన ఉంది కదా మన ఓనిది, దాన్ని కొంచెం నీట్గా సదురుకుంటూ చేసుకోరు, ఎందుకంటే లోపల ముడతలు అవుతుంది అనమాట. ఇంకో ఇట్లా సదురుకుంటూ ఇట్లా చేతితో ఇట్లా నీట్గా అనుకుంటూ దీన్ని మలుచుకుంటూ నీట్గా స్టిచ్ చేయండి సరిపోతుంది. ఇంతే. ఇప్పుడు అర్థమైందని అనుకుంటున్నా. మనం బార్డర్ యాడ్ చేసినాం, ఇది చిన్న బార్డర్ యాడ్ చేసినాం. మన కొత్త వాళ్ళు ఎవరు చూసినా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని చూడండి, ఒక లైక్ అయితే చేయండి, ఇంత కష్టపడి వీడియో చేసినా కదా. ఇట్లా బార్డర్ వచ్చేసింది చూసారు.
అంతే, కుట్టుకోవడం నీట్గా కుట్టుకోవడం అనమాట. ఇట్లా వచ్చేసింది మన ఓని, చూసారా నీట్గా ఉంది. అంటే బ్యాక్ సైడ్ కూడా నీట్గా ఉంది అని చూపిస్తున్నాను అనమాట. సో చాలా పెద్దగా వచ్చిందనమాట. థ్యాంక్ యూ.